విన్నారు ఆ రోజు ఏమన్నారంటే బుధవారం రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాడికి 9 గంటల వరకు రమ్మని చెప్పారు. ఈ రోజు కలెక్టర్ గారు రాలేదు, ఆర్డీఓ గారు రాలేదు, ఎంఆర్ఓ గారు రాలేదు, ఎవరు రాలేదు. అంటే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగానే అయిపోయిందా అండి? ఎందుకంటే మేము ఎంతమంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, ఇందులో అన్ని కుటుంబాలు నిరుపేదగా ఉండి ఎవరికినా అద్దె చెల్లించుకోలేక కిరాయిళ్ళల్లో ఉండలేక చాలా బాధపడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. అందులో వికలాంగులమైన మేమందరం గిన 40 మంది వికలాంగులకు వచ్చినాయి. అదేవిధంగా 40 మంది వికలాంగుల్లో భార్యాభర్తలు వికలాంగులు ఉన్న వాళ్ళు 10-15 మంది ఉన్నాం. ఎందుకంటే మేము మా ఆవేదనని అర్థం చేసుకొని ఆర్డీఓ గారు వెంటనే బయటికి వచ్చి మా సమస్యని పరిష్కరించే దిశగా తీసుకుపోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు కాదు, అవసరమైతే ఇక్కడనే బెటాయించి కూర్చోవడం జరుగుతుంది. ఖచ్చితంగా టెంట్ వేసి ఇక్కడనే వంట వార్పు చేసుకొని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపించిన దాకా ఖచ్చితంగా ఇక్కడి నుంచి కదలవని మా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల తరఫున నేను విన్నవించుకుంటున్నా. ఆర్డీఓ గారు దయచేసి బయటికి వచ్చి మా యొక్క సమస్యని మీరు విని మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో మీరే తెలియజేయాలి.